ఒక రోజున రాత్రంతా ప్రార్థనలో దేవుని సదులు కూర్చొని ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు. ఇదే ప్రార్థన తెల్లవారులు ఒకటే అడిపి ఇంకో గొడవలేదు. ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు, నేను బలహీనుడైపోకూడదు, నన్ను బలపరచు ప్రభు, ప్రతి విషయంలో బలపరచు ప్రభు. ఇదే తెల్లవారులు ఇదే గొడవ. ఇంచుమించు తెల్లవారుతుండగా ప్రార్థనలో ఒక మంచి స్వరం, నిద్రలో కాదు కల్లో కాదు ప్రార్థనలో ఒక స్వరం విన్నా, నీకే బలం కావాలి అని. నాకు ఇన్ని రకాల బలాలు ఉంటే అవగాహన లేదు. నువ్వు బలపరిస్తే చాలు ప్రభా, నాకు బలం కావాలని. నాకేం లేదు ప్రభా, నీ వలన బలం ఉంది, వారు ధన్యులను ఉంది, నువ్వే బలం ఎత్తే చాలు నాకు అంటే. నీకే బలం కావాలి. ఈ మట్టి బుర్ర ఎలుగుతలేదని ఈశ్వరుకు అర్థమైపోయింది కదా. అప్పుడు అన్నాడు, నీకు యోసేపు లాంటి బలం కావాలా, సంసోను లాంటి బలం కావాలంటే మబ్బిడిపోయింది క్లియర్గా. అసలు మామూలుగా ఒక జీవితానికి సరిపడే క్లారిటీ వచ్చేసింది. నాకు యోసేపు బలమే కావాలి నాయన. స్తోత్రం. ఎలాంటి బలాఢ్యుడైనా పడిపోయే చోట ఏమాత్రం చెక్కు చెదరకుండా బలంగా నిలబడగలిగాడు ప్రభా. అలాంటి బలం నాకు కావాలి. ఇంకప్పటి నుంచి ప్రార్థన చేస్తే స్పష్టమైన ప్రార్థన,